ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులకు అటాక్ చేస్తారు మీ ఇంటి మీదకి, ఆయన చేసి ఎలా కాపాడారు? ఎలా కాపాడినా అంటే మాకు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది అని అంటే భూమిలో తాళ్ళు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. బిల్లింగంపల్లి కంపెనీకి కళ్ళు పోసేది, లారీ పోసుకుపోయేది రోజు. అయితే మాకు కూడా రోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేదంటే రోజు ఒక ఇంత బుడ్డి అంటే అది ఉంటుంది కదా కుండ, అవును. దాంట్లో కళ్ళు పంపించేసేది. మేము తాగకున్నా సరే కానీ మాకు వచ్చేది వాళ్ళకి పంపించేసేది. మా అత్తయ్య తాగేది. అలాంటప్పుడు తీసుకొచ్చి 7 గంటలకే 8 గంటలకే వచ్చేసేది మాకు అట్లాంటిది. కుండ వచ్చేసినప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసిండు ఇంట్లోకి. తను వచ్చేసినప్పుడు మాకు తెలిసిన ఒక వ్యక్తి అంజయ్ అని ఉండే, నరసింహ అని ఉండే. ఆయన పక్కనే పక్క ఒక ఇంటికాడ ఉన్నాడు. చూసిండు, అరే వచ్చేసిండు కదా నేను మాట్లాడతా అన్న ఆలోచనతో ఆయన కూడా వచ్చేసిండు ఇంట్లోకి. ఆయన కూడా వచ్చేసిండు. ఆయన కూడా ఒక సానుభూతి పరుడే, వచ్చినప్పుడు నమ్మిట్టుడు అదో ఇదో ఉండేది. అయితే తను వచ్చి ఇంట్లో కూర్చొని ఒక 5 నిమిషాలే అయింది. వచ్చిండని చెప్పేసి నేను ఇంట్లోకి పోయినప్పుడే అప్పటికే పోలీసు వాళ్ళు వస్తుర్రు, కానీ అది మేము గమనించుకోలేదు. తన కూడా గమనించుకోకుండా వచ్చేసిండు ఇంట్లోకి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసారంటే ఒకటేసారి 50 మంది వచ్చేసారు. 50 మంది వచ్చినప్పుడు మా అత్తయ్య బయట ఉంది. అమ్మా ఏం చేస్తున్నావు లోపల, ఎవరో వచ్చిర్రు చూడు అని చెప్పింది. నేను బయటకు వచ్చేసిన. లోపల ఉన్నాడు, నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. నేను ఎలా తప్పియాలన్నదే నాకు ఒక లక్ష్యం, కాపాడుకోవాలన్నది ఒక ధైర్యంగా నేను భయపడకుండా ఏం చేసినంటే ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పారు. అన్నప్పుడు మా అన్న సార్ అని చెప్పేసిన. మా అన్న అని అన్న. ఇంకొక అతను ఎవరు అని అడిగినప్పుడు గౌడ్స్ అని చెప్పేసిన. గౌడ్స్ ఎందుకు వచ్చిండు? మా అన్న వచ్చిండు, కళ్ళు తెమ్మంటే తెచ్చిండు. కళ్ళు కూడా అక్కడే ఉంది చూడండి. చూసిరు, నిజమే అని నమ్మేసిరు. వాళ్ళు కూడా నమ్మేసినప్పుడు మరి మీ అన్న పేరు ఏం పేరు? ఇక వాళ్ళకు అసలు దళాములు ఉన్న పేరే చెప్పేసిన నేను. బాలయ్య సార్ మా అన్న పేరు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు నరసింహగా, నేను రాములని చెప్పేసిన. మరి సరే ఇట్లా నువ్వు బయటికి రామని తనని పిలిచిర్రు. పిలిచినప్పుడు ఏమన్నాడు అని అంటే నీ పేరు ఏం పేరు అని అంటే నేను చెప్పేది గట్టిగా మాట్లాడినా కాబట్టి ఆయనకు అర్థమైపోయి నేను ఎట్లా చెప్పినో అట్లనే చెప్పిండు. మా చెల్లెని చూడడానికి నేను వచ్చిన, మా చెల్లెనే సార్ అని చెప్పేసినప్పుడు ఆ పక్కనున్న అతను కూడా పిలిచి ఏమన్నారంటే ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే నేను గౌడ్స్ తాళ్ళు ఎక్కుతా, అలా అన్న వచ్చిండు కళ్ళు తెమ్మంటే తెచ్చిన అనేది తను కూడా చెప్పేసిండు. సరే నువ్వు గౌడ్సే కదా 2 తాళ్ళు ఎక్కుతావా పోదాంపా అని చెప్పేసి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత ఒక అతను వచ్చి కలిసినప్పుడు ఏమన్నారంటే ఈయన పేరేంది, ఈయన గౌడ్సేనని అడుగుతారు. గౌడ్సేన అడిగినప్పుడు ఈయన నా పేరు ఏడ చెప్తాడు అన్న భయానికి ఆయన తప్పించుకున్నాడు. అయితే ముందే ఏమైందంటే ఆ కళ్ళు ఉంది కదా ఆడ ఉన్నప్పుడు, అమ్మ కళ్ళు తీయటి వాసన వస్తుంది కదా, కళ్ళు తీసుకుపోతాం మేమని అన్నారు. తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక బాటిల్లో నింపి ఇచ్చేసిన వాళ్ళకి. సరే మీరు కళ్ళు తీసుకుపోతుర్రు, నా దగ్గర డబ్బులు లేవు, మరి మళ్ళీ మా అన్నకి ఎట్లా తెచ్చిపోయాలా నేను అంటే ఎట్లన్నా తెచ్చిపోయాని ఒక 20 రూపాయలు ఇచ్చేసారు వాళ్ళు నాకు. ఇచ్చేసినప్పుడు ఆ కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 ఇండ్లు వాళ్ళు దాటిర్రు, 2 ఇండ్లు దాటిర్రు. ఈయన నేను 4 ఇండ్లు దాటేసేసిన. 2 ఇండ్లు స్టార్ట్ అయినప్పుడు ఈయన 4 ఇండ్లు దాటేసిన. వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోగానే ఆయన తప్పించుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ అయ్యి ఏమైందమ్మా ఉన్నోళ్ళు ఎవరు, మీ అన్నేడి అని అడిగారు వాళ్ళు. అన్నేడి అన్నప్పుడు లేదు సార్, మీరు కళ్ళు లేదు కదా, మీరు తీసుకుపోయారు కదా, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడన్నా తాగేసిపోయానంటే ఇప్పుడే పోయిండు. వెళ్ళిపోయాడు ఆయన, లేడు. చూసుకోవడానికి వచ్చేసిండు, వెళ్ళిపోయాడు. లేదు ఆయన నీ భర్త, మీ అన్న కాదు. అసలు ఏంది నీ సంగతి ఏంది, నువ్వు మీ అన్నని అని చెప్పి నీ భర్తను తప్పించినావు, మీ అన్నని అని చెప్పేసి కథం అన్ని స్టేషన్లకు ఫోన్లు చేశారు. అన్ని స్టేషన్లలో దిగిరు ఇక్కడే. అప్పటికే ఒక 100 మంది వచ్చేసారు.
100 మంది వచ్చేసి 50 మంది మధ్యలో నేనున్నా. ఒక 20 ఇండ్లు తిప్పారు. ఏ ఇంట్లో దాచిపెట్టినావు, ఎక్కడ పంపించేసినావు ఏందని. అప్పుడు నేనేం భయపడతలేను, నాకు తెలియదు. ఆయన మా అన్ననే, నా భర్త కాదు, మా అన్ననే అని నేను. లేదు నీ భర్తనే, నువ్వు తప్పించి, మీ అన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా, 2 నిమిషాలు కూడా కాలేదు, 2 నిమిషాలల్లా ఎట్లా వెళ్ళిపోతాడు మీ అన్న అనేది వాళ్ళు. ఇక వాళ్ళకు నాకు వాదన మస్తు జరిగింది. జరిగినప్పుడు అంటే 4 స్టేషన్లలో వచ్చారు, పోచంపల్లి, చౌటుపల్లి, ఒలిగొండ, భువనగిరి అన్ని స్టేషన్లలో వచ్చేసారు, మాట్లాడారు. వాళ్ళు ఇక లేదు అని నేను, వాళ్ళు వాదించుకోండి అట్లనే నన్ను చాలా అడిగిర్రు, చాలా టైట్ చేసిర్రు. ఏంటంటే చెప్పు, పట్టుకుంటాం, ఇప్పుడు నేను భర్తని పట్టుకొని చంపేస్తాం, నువ్వు చెప్తేనే చెప్పు అని అంటే ఏమన్నా వేసుకోరు, దొరికితే పట్టుకోండి, నాకు సంబంధం లేదు, మా అన్నది ఆయన అని నేను. కొట్టారు మిమ్మల్ని? నన్ను ఏమనలే, కానీ అన్ని తుపాకులు అన్నీ ఇట్లా సైడ్కి పెట్టి అన్నింటిని తిప్పుకొచ్చిర్రు నన్ను, కానీ ఏమాత్రం నేను భయపడలేదు. పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి జరిగితే 3 అయిపోయింది. 3 గంటల దాకా తిప్పడం, మాట్లాడడం, అడగడం చాలా జరిగినాయి. 3 గంటల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ జనాలు ఏం చేస్తారు అంటే ఇళ్ళల్లుండి బయటకు వెళ్తలేరు. వాళ్ళు ఎవరు చెప్పలేదా వచ్చిన భర్త అని అనలేదా? ఎవరు బయటకు వెళ్ళడం లేదు, పోలీసులను చూసి బయటికి రావడమే లేదు. ఇట్లా సందులలోకి వెళ్ళి కిటికీలలోకి వెళ్ళి చూడడమే సరిపోతుంది. అయినా అప్పుడు ఎట్లుందంటే అసలు ఎవరన్నా బయటికి వెళ్ళి ఒంటరికి పోవాలన్నా కూడా భయపడేది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎదురవుతారా, అక్కడ అన్నలు ఎదురవుతారా అన్న ఆలోచనలోనే ఉండేది వాళ్ళు. అలాంటప్పుడు ఎవరు కూడా వచ్చి ఏం చెప్పబోయేది మా గురించి, అసలు నాతోటి మాట్లాడాలన్నా భయపడేది. ఏమి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక నేను నా పార్టీకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకు ఏపీటీ ఇట్లా ఉంటుంది కదా, ఎక్కడెక్కడ ఉందనే తెలుసు కాబట్టి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 15 రోజులకు వచ్చి కలిసిండు. ఇంట్లోనే కలిసారా? ఇంట్లోనే కలిసిండు. ఇంట్లో కలిసినాక ఇక పిల్లలు అంతా చూసిండు, వెళ్ళిపోయిండు. అంటే మా పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడే ఇంటికి వచ్చేది, లేదంటే ఏం రాకపోయేది. ఇక నేను మాత్రం పిల్లల్ని సాధడమే నాకు లక్ష్యం. కరెక్టే అమ్మా. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లలు చూడాలనుకుంటే వచ్చేవారు కదా, కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మీరు భయం లేదా, నా భర్త ఉన్నాడా అనుకోండి? ఇక భయము అని అంటే అదొక పోరాటం అని అనుకునేది, అది ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు చెడు వార్త వింటారని అనిపించలేదా? నాకేమనిపించపోయేది, ఏం కాదని అనిపించేది. అయితే వీళ్ళకి ఎట్లున్నాయంటే నేను పట్టుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తాను వాళ్ళకుంటే నేను దొరకను అనేది ఈయనకుండేది నమ్మకం. నేను దొరకను అనే నమ్మకం ఈయనకుంటే పట్టుకుంటా అనే నమ్మకం వాళ్ళకు ఉండేది. ఆ ఇద్దరి మధ్య నా నమ్మకం ఏంటంటే నా భర్త దొరకడు, ఏం కాదు అనే నమ్మకం నాకుండేది. అట్లా నేను ఆయనకు ధైర్యం కూడా చెప్పేది. అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆయన? ఎన్ని సంవత్సరాలు అంటే ఇక ఆయన పరిచయం అంటే 86 నుండి ఇక 99 దాకా. ఎందుకు వచ్చారు బయటకు ఆయన? ఎందుకు వచ్చారు అంటే మేము ఒకసారి పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచారు మమ్మల్ని. హైదరాబాద్లో ఉంచినప్పుడు మాకు ఒక ట్రాక్టర్ ఉండే, అప్పుడు ఆ ట్రాక్టర్ని కొంచెం ఒక చిన్న కంపెనీలో పెట్టి మేము అక్కడే ఉండేవాళ్ళం. ఎవరో ఇక మేము అక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆనందరెడ్డి ఎస్ఐ అప్పుడు. అయితే నేను రోడ్డు మీదకి పోయి పిల్లలకి యాపిల్ పండ్లు తీసుకుందామని బయటికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి నన్ను గమనిస్తుండు. నేను మాత్రమే తెలుసు, తన తెలియదు కాబట్టి ఈయన లేడు, ఉండకపోయేది, నైట్ వచ్చేసేది. అయితే ఇక నేను మాత్రమే తెలుసు కాబట్టి వచ్చి నన్ను గమనిస్తుండు. నేను పోలీసు వాళ్ళని బాగా గుర్తుపట్టేది. గమనించినప్పుడు నేనేం చేసిన అంటే వాళ్ళని సరిగా గమనియాలంటే నేను ఇంట్లోకి వచ్చేసిన, మా బాబుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసి నేను కిటికీ సందులోకి వెళ్ళి చూసిన, నన్ను మా ఇంటిని గమనిస్తుండా, మమ్మల్నే గమనిస్తుండా లేదా అని చెప్పేసి చూస్తే మమ్మల్నే గమనిస్తుంది అనేది నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేనేం చేసిన అంటే ఇక కంపల్సరీ దాడి జరుగుతుంది, ఈరోజు మా ఇంటికి వచ్చేస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది. ఈయన వచ్చేసరికే నేను వంట చేసిన, పిల్లలకి అన్నం పెట్టేసిన, అంతా సర్దుకొని సిద్ధంగా ఉన్నా. ఇట్లా వచ్చిర్రు, ఇట్లా సంగతి
ఖచ్చితంగా ఈరోజు మన ఇంటికి వస్తారు అని అంటే, లేదు నీకు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నావు అంటే, లేదు తప్పకుండా వచ్చేస్తారనే ఆలోచనతోటి నేను తనకు చెప్పిన. అంటే ఆయన రావడం చూడలేదు వాళ్ళు. చూడలే వాళ్ళు, ఉమ్, వాళ్ళు ఎప్పుడో వద్దామని వాళ్ళది, ఉమ్, వాళ్ళు ఎప్పుడు వచ్చేది వాళ్ళకే తెలుసు కదా. అవును. మన ఆలోచనలో మనమున్నాం, ఎట్లా వస్తారనేది మనకు ఆలోచన తెలుసు కాబట్టి, లేదు మనం ఈ నైట్ వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మేము 10 గంటలకు వెళ్ళినాం. 10 గంటలకు వెళ్ళినప్పుడు ఉమ్, వాళ్ళు 12 గంటలకు వచ్చేసారు నైట్. ఉమ్, చూశాక తాళం ఉందని చెప్పేసి అటు ఇటు పక్క వాళ్ళని అందరిని అడిగేసి ఎటు వేరు వీళ్ళంటే కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయినప్పుడు ఇక మేము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం, కొత్తపేట అని అక్కడ ఉన్నాం, మనకు తెలిసిన పరిచయస్తులు ఉంటే అక్కడ ఉన్నాం. అక్కడ కూడా పార్టీ ఆదేశాల మేరకే అక్కడనే ఉన్నాం. ఆ క్రమంలో ఏంటంటే ఇక తప్పదు, ఇక నేను వెళ్ళిపోతా అన్న ఆలోచనతోటి మళ్ళీ వాళ్ళని కలిసి వెళ్ళిపోయింది ఇక మొత్తానికి. ఆ తర్వాత చాలా కష్టమైంది ఇక ఇంటికాడ పిల్లల్ని చూసుకోవడం, పని చేసుకోవడం, పిల్లల్ని చదువుకోవడం, ఏంటంటే ఇక అన్ని రకాలుగా నేనే అక్కడ అత్తయ్యని చూసుకోవడం, ఆడపడుచుని చూసుకోవడం, వాళ్ళ మంచి చెడులు అన్ని రకాలుగా నేను పిల్లల్ని చదువుకోవడం. ఒకవైపు పోలీసులు వేధింపులు అంటే మామూలుగా కాదు, 2 రోజులకు ఒకసారి ఇట్లా రావడం. స్టేషన్ వాళ్ళు కాకపోతే అక్కడ స్పెషల్ వాళ్ళు, ఇక స్టేషనే పడ్డది అక్కడ కాబట్టి, ఒరకుటిపల్లిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేది. నేను పనికి పోవడానికి కూడా ఇట్లా స్టేషన్ ఉన్నప్పుడు నేను అట్లా పత్తేరడానికి ఒక రోజు పోతే ఎందుకు వచ్చినావు నువ్వు, ఏమిటికి వచ్చినావు, వాళ్ళ ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసింది, ఏంది అసలు పనికే వచ్చిందా దేనికి వచ్చిందా అన్న ఆలోచన వాళ్ళకుండే. ఎందుకు వచ్చినావని నా దగ్గరకు వచ్చి అడిగారు. లేదు నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన, పత్తేరడానికే వచ్చిన, మరి మీరు చేసుకుంటున్నా నా పిల్లల్ని చదువుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు మరి ఎలా కష్టపడ్డావమ్మా అప్పుడు? ఇదే పని, ఏ పని, కలుపు పని, వ్యవసాయం పని. ఆ వ్యవసాయం పనుల మీదనే పిల్లల్ని పోషించుకోవడం జరిగింది. మరి ఎందుకు వచ్చారు బయటకు? అయినా ఎందుకు వచ్చారు అంటే పిల్లలదే అనారోగ్యం. అనారోగ్యం వల్లనే. ఎవరు? ఆయనకా? లేదు, పిల్లలకి. ఏమైంది పిల్లలకి? చిన్న బాబుకు కుక్క కడిచింది, పిచ్చి కుక్క కడిచింది. కడిచినప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కలనే ఒక అతనుకు ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కుక్క కడిచి చనిపోయింది ఆయన. ఈ కుక్క కడిచిన కుక్క కూడా చనిపోయింది. దానివల్ల నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మోత్కూరు దగ్గర ఒక మురిపిరాలని ఉంటుంది, అక్కడికి పోతే ఏదో చెట్టు ఇస్తారు అది ఇది అని చెప్పేసారు. అక్కడికి పోవాలంటే అక్కడి దాకా బస్సు ఉంది, అక్కడి నుంచి అక్కడ లోపలికి 5 కిలోమీటర్లు ఏం లేదు. అలాంటప్పుడు అది పొద్దుగాలనే 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం అంతే ఉదయం 10 గంటల వరకే అక్కడ చెట్టు ఇస్తారట. ఆ టైంకి నేను పోవాలంటే ఏం చేయాలి, 5 కిలోమీటర్లు, చిన్న బాబు 2 సంవత్సరాలు ఉండు, 4 సంవత్సరాలు ఉండు. అయితే నడుస్తలేడు, ఇక వెనక కట్టుకొని 5 సంవత్సరాలు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాక అక్కడికి పోయినాక వాళ్ళు ఏమన్నారంటే 3 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పేసారు. మరి ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, అప్పుడు పరిస్థితి ఏంది, బాబుకి ఎట్లా అన్నం పెట్టాలని చెప్పేసి మనకు తెలిసిన తల్లు ఉంటే అక్కడికి పోయి 2 గిన్నెలు తీసుకొచ్చుకొని కొన్ని బియ్యం తెచ్చి ఆ 3 రోజులు అక్కడే ఉండి ఆ మందేందో అబ్బాయికి ఇప్పించుకొని, ఎందుకంటే మరి ఏం జరుగుతుందో తెలియదు, పిచ్చి కుక్కనే అన్న ఆలోచనతోటి ఇబ్బందులలోనే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ వెనక కట్టుకొని నడుచుకుంటూ వచ్చిన. ఇట్లా సంకలు ఎత్తుకుంటే ఆగపోలేదు కదా, చిన్న బాబు కదా అని చెప్పేసి అట్లా చాలా కష్టపడ్డా పిల్లలకి.